పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు హైటెన్షన్ సృష్టిస్తున్నాయి. ఎందుకంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు, దాడులు చేసుకున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. సార్ చెప్పండి, ఈ రోజు హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది, దీనికి కారణం? హైటెన్షన్ ఏమి లేదు, అటెన్షన్ ఉంది. హైటెన్షన్ కాదు, అటెన్షన్ అంటే నిక్కచ్చిగా పద్ధతిగా ఎలక్షన్ జరగడమే అటెన్షన్. కానీ వాళ్ళ దృష్టిలో హైటెన్షన్ కారణం వాళ్ళు ఎలక్షన్ జరపకుండా, నామినేషన్ వేయకుండా 4.5 సంవత్సరం కిందట జరిగిన ఎన్నిక. ఇప్పుడు సజావుగా ఎన్నిక, పోలీసులు కానీ, రెవెన్యూ యంత్రం కానీ, ప్రెస్ పత్రికలు కానీ అందరూ ఆ కళ్ళ ముందర జరిగే కార్యక్రమం ప్రచారం సజావుగా జరుగుతుందా లేదా? చిన్న ఇన్సిడెంట్కు వాళ్ళే కారణం. అసలు మీరెందుకు ఏజెంట్లుగా కూర్చుంటారు, మీరు ఎట్లా గ్రూపులు మారుతారని ఒత్తిడి పెడితే ప్రజాస్వామ్యంలో తిరుగుబాటు జరిగింది. అప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళకు కూడా తిరుగుబాటు జరిగింది. మన డెమోక్రటిక్ పద్ధతి వచ్చేదానికి కారణం వాళ్ళ యొక్క పద్ధతి మేము పాటించినాం. అందులో భాగమే వాళ్ళకి అది నచ్చలే. అందరి మీద అభియోగాలు. పోలింగ్ జరిగితే ఎక్కడ ఇబ్బంది జరుగుతుందనే భయంతో ఆ భయాన్ని తీసేసినాం, మా భక్తిని పెంచినాం. ఎలక్షన్లు సజావుగా జరుపుతాం. మేము ఖచ్చితంగా 12వ తేదీ పోలింగ్, 14వ తేదీ సాయంత్రం ఈ పాటికి 3 గంటలకు కౌంటింగ్ కూడా అయిపోయింటుంది. అంటే ఈరోజు 9/5 అంటే 120 గంటలు రిజల్ట్ కూడా రాబోతుంది. ఇది పద్ధతిగా జరుగుతుంది. మేము ఈ పనులు చేసినాం, ఈ పనులు చేయబోతున్నాం. వాళ్ళు ఈ తప్పులు చేసినారు, ఈ అప్పులు చేసినారు, లేని గొప్పలు చెప్పినారు. మేమన్నీ సక్రమంగా సర్దిద్దినాం. ఇసుకను సర్దిద్దినాం, లిక్కర్ను సర్దిద్దినాం, చీని అరటిని సర్దిద్దినాం, చెరువుకు నీళ్లు పెట్టాం. నీళ్లు నెలాఖరు లోపల అందరికి నీ వల్ల వచ్చే నీళ్లు ఖచ్చితంగా పారుదలతో గ్రావిటీతో ఇక్కడికి రాబోతున్నాయి. ప్లస్ ఆ యొక్క ఇక్కడ ఏదో చికెన్ 25 రూపాయలు రేట్ ఎక్కువ అంట. ఇది ఎక్కడిది? ఇక్కడ అది అసాధ్యం. ఎక్కడ లేని విధంగా అసాధ్యంగా పనులు చేసినారు. సాధ్యమైన పనులు చేయలే. కాబట్టి మేము సాధ్యమైన పనులు ధర్మబద్ధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటేసారి చెప్పినాం. మాకు ఒకే మాట, ఏ పనైనా మీరు నోట్ చేసుకొని రండి, 100 డేస్లో అయిపోయి చేస్తామని చెప్పినాం. ఇండ్లు మిస్ అయినా, రేషన్ కార్డు పెన్షన్ మిస్ అయినా, కరెంటు మిస్ అయినా, ఏ అందులో రోడ్డు లేకపోయినా, గ్రావెల్ రోడ్డు లేకపోయినా, ఏ ఐటమ్ సీఎం రిలీఫ్ ఫండ్ మిస్ అయినా, ఆరోగ్యం తేడా వచ్చినా మాది బాధ్యత అని చెప్తున్నాం. మేము గౌరవ ముఖ్యమంత్రి గారి మీద గౌరవంతో ఆయన కూడా పదే ఇతను పెట్టే టార్చర్ను తట్టుకోలేక ఖచ్చితంగా ఎలక్షన్ సజావుగా నడుపుదాం, నడపండి, మేము ఉన్నామని చెప్పండి అని చెప్పినాడు. మేము కూడా ఉన్నామని చెప్పినాం. ఎలక్షన్ నడుపుతాం, గెలుస్తాం కూడా. కూటమి అభ్యర్థి ఓడిపోతున్నాడు కాబట్టి అక్రమ కేసు పెడుతున్నాడు, దాడులు చేయిస్తున్నారు అధికార పార్టీ నాయకులని వైసీపీ పెడుతుంది. అసలు వాళ్ళు చేసిన దాష్టికము మర్చిపోయినారా? ఇక్కడ ఎలక్షన్ నామినేషనే లేకుండా చేసినారా లేదా? ఏమి అందరూ మీదే లోకల్ టీవీలో లేదో నాకు తెలియదు కానీ 4.5 సంవత్సరం కింద ఒక్క ఎంపీటీసీ అభ్యర్థి పోటీ చేసినాడా? ఒక్క కౌన్సిలర్ పోటీ చేసినాడా? ఒక వార్డు మెంబర్ పోటీ చేసినాడా? ఒక సర్పంచ్ని పోటీ చేపించినారా? ఇన్ని రకాల దారుణాలు చేసి వాళ్ళ ఎవరి మీదనో నిందలు. కాబట్టి తప్పు వాళ్ళది. ఆ తప్పును సరిదిద్దే ఒప్పు మాది. ఇదే రాజకీయం, ఇదే ప్రగతి, ఇదే రేపు ఎలక్షన్. అంటే అక్రమంగా ఓట్లు వేసుకోవడానికి కోసము ఈ పోలింగ్ కేంద్రాలు కూడా మారుస్తా ఉన్నారు, ఒక ఊరు నుంచి మరో ఊరికి తరలిస్తున్నారని చెప్పడానికి చూడాలి. ఎట్లా చేస్తారు అంటే వాళ్ళ ఏజెంట్లు ఏమైనా ఎత్తిపోయినారా? వాళ్ళ ఏజెంట్లు ఉండరా? అంటే వాళ్ళ ఏజెంట్ల మీద వాళ్ళకు నమ్మకం లేదా? ఏజెంట్లు లేకుండా ఎలక్షన్ జరిగే పరిస్థితి ఏమన్నా ఉంది అనుకుంటారా? అంటే అంత బలహీనమైనారా? ముందుగానే బలహీనత ఒప్పుకుంటారా? కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ ఉండే వాళ్ళు ఏం ఎలక్షన్ జరుపుకుంటారు? ఎంత మోపడం కాదు. మేము పాలెగాలం అన్నారు కదా, ఇది మీ పాలగంతరం పోలింగ్ రోజు చూపండి, నేను నిజాయితీ చూపండి. నింద కాదు మోపాల్సింది, వాస్తవ పరిస్థితి చెప్పండి. 40 ఏళ్ల ఈ దశాబ్దాల పులివెందుల్లో ఈసారి టీడీపీ జెండా ఎగరబోతుందా? అంటే అసలు ఒకటే మాట, 30 సంవత్సరాల కిందట 95లో ఇక్కడ 6కు 3 మండలాలు కూడా గెలవడం జరిగింది టీడీపీ. మీరు గుర్తుపెట్టుకోవాలి, 40 కాదు 30 ఏళ్ళ కింద జరిగింది. కాబట్టి పరిస్థితి మళ్ళీ అదే లోకల్ బాడీలో. ఇప్పుడు ఇందులో చిన్న ఎలక్షన్, ఆ రోజున్న 6కు 3, ఇప్పుడు కేవలం 10,000 ఓట్లే. మేము సింపుల్గా ఆ ఎలక్షన్ జరుపుతాం, పద్ధతిగా ఎలక్షన్ జరుపుతాం. వాళ్ళ ఓటమి మా గెలుపు 2 ఖాయం. ఓటర్లకు ఏం పిలుపునిచ్చారు? అసలు ఇది రాష్ట్రానికి సంకేతమే కాదు, ఈ దరిద్రం పోవడమే, వాళ్ళ దరిద్రం పోవడమే రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు కూడా. దానికి సరైన సమాధానమే ఈ పోలింగ్. పులివెందులకు పట్టినటువంటి దళిద్రాన్ని పోవడానికి ఈ ఎన్నిక వేదిక కానుంది. వచ్చేటువంటి ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలవడం ఖాయమని ఆదినారాయణ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, పులివెందుల నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.